వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మార్గశిర మాసంలో విశేషమైనటువంటి పర్వదినాల్లోకెల్లా ఈ సంవత్సరం 29వ తేదీ డిసెంబరు 2024వ తేదీ రోజు మాస శివరాత్రి. ఆదివారం మాస శివరాత్రి వచ్చింది కనుక ఈ మాస శివరాత్రి రోజు ఎవరైతే మనము ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారు తప్పకుండా ఈ మాస శివరాత్రి రోజు విశేషంగా ప్రదోష సమయంలోనైతే చాలా విశేష ఫలప్రదం. శివుడికి తైలాభిషేకం ఆచరించుకొని ఆ పిదప మనము తీర్థ ప్రసాదాలు స్వీకరించడం వల్ల మనకు వచ్చేటువంటి శని దోషాదుల్లో దాదాపుగా 70% వరకు తొలగిపోతూ ఉంటాయి. సాయంకాలము ప్రదోష సమయంలో తైలాభిషేకం చేయడం అనేటువంటిది మనకు వీలు పడని పరిస్థితుల్లో ప్రాతకాలంలో మహన్యాసపూర్వకంగా ఏకవారమైన దాన్నే సకృత్వారం అంటుంటారు. విశేషమైతే ఏకాదశ వారమైన పంచామృతాదులతో అభిషేకం ఆచరించుకోవడం వల్ల మనకు అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శనిల యొక్క దోషాదులు చాలా వరకు పరిహారం అవుతూ ఉంటాయి. కనుక ఈ మాసంలో వచ్చినటువంటి మాస శివరాత్రి రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ అభిషేకాన్ని ఆచరించుకొని తమ గ్రహ బాధలను, ఈతి బాధలను అన్నీ కూడా తొలగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. శివుడు, ఆ రుద్రుడు అనేటువంటి వాడు అనేక రకాలైనటువంటి దోషాదులను పరిహారం చేస్తూ ఉంటాడు. ద్రాపే అంధసస్పతే దరిద్రం నీలలోహిత అన్నారు వేదంలోనే. ఎంతటి దారిద్ర్యాన్నైనా కానీ ప్రారదూరగలడు. కనుక అలాంటి పరమశివుని యొక్క అనుగ్రహ కృపాకటాక్షాదులు పొందాలి అంటే మహాశివరాత్రి రోజు చేస్తే ఏ విధమైన ఫలితం వస్తుందో అలా ఈ మాస శివరాత్రి రోజు కూడా మీరు శివునికి అభిషేకం ఆచరించుకొని మీ యొక్క గ్రహ బాధలని కూడా తొలగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓం స్వస్తి.